హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంటి దగ్గరే ఉంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చేసే బిజినెస్ మాది మసాలా బిజినెస్. ఈ మసాలా దినుసుల బిజినెస్లో ఈరోజు మనం జీడిపప్పు గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఇది కనుక మీకు యూస్ఫుల్ అయితే ఈ మసాలా బిజినెస్ అనేది ఇంటి దగ్గర ఖాళీగా కూర్చునే హౌస్ వైఫ్కి బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు చక్కగా మేము ప్రతిరోజు మాకు కుదిరినప్పుడల్లా వీడియో ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉంటాము. కంపల్సరీ చూసి మీరు కూడా ట్రై చేస్తే మీకు మంచిది. ఫ్రెండ్స్, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ జీడిపప్పు మేము సరుకులన్నీ తెనాల్లో తీసుకొస్తాం. ఫ్రెండ్స్, మాకు దగ్గరలో తెనాలి ఉంది. మేము అక్కడే తెస్తాము, అన్నీ హోల్సేల్కి తెచ్చుకుంటాము. అన్నీ ప్యాకింగ్ చేసుకొని అంతా కొలతల ప్రకారంగా అన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇలా మా వారు వేశారు, ఇందాక చూశారు కదా, వేసుకొని ఇలా ప్యాకింగ్లో వేసుకొని ఇలా ప్యాకెట్లు అనేది కాల్చుకుంటాం. ఫ్రెండ్స్, ఇది ఎలా కాలుస్తారు అనేది కూడా నేను చూపిస్తాను. అంతకుముందు మాకు సీలింగ్ మిషన్ ఉంది, ప్యాకింగ్ చేసే సీలింగ్ మిషన్ ఉంది. అది కొంచెం బాగోలేదు ఫ్రెండ్స్, పాడైపోయింది. అందుకని మేము కొవ్వొత్తితో కాలుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూపించినవన్నీ నేనే కాల్చాను. సో నేను 2 చేతులతో కాల్చేటప్పుడు నేను మీకు చూపించలేను కదా, అందుకని మా వారు కాలుస్తుంటే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈజీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ. ఊరకాలంటే చాలు కాలిపోతుంది, అతుక్కుంది. ఫ్రెండ్స్, ఇక గట్టిగా ఉండిద్ది కొవ్వొత్తిది. సీలింగ్ మిషన్ అన్నా కొంచెం అటు ఇటుగా ఏదన్నా కవర్లు ఇదవుతాయి, కానీ కొవ్వొత్తికి మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మాత్రం మనం బ్రతికినంత కాలం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన దగ్గర ఓపిక ఉన్నంత కాలం మనం ఈ బిజినెస్ చేసుకుంటూనే ఉండొచ్చు. వేరే పని కూడా మనం అవసరం లేదు, వేరే జాబ్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇదైతే మాకు బాగా క్లిక్ అయ్యింది. ఇక మేము ఇదే చేసుకుంటూ ఉన్నాము. మా ఫ్యామిలీ మేము మొత్తం ఇక ఇలా ప్యాకింగ్ చేసుకుంటూ మా వారికి అందిస్తూ ఉంటే మా వారు సేల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ నేనే కాల్చాను ఫ్రెండ్స్. ఇక మా వారు కాల్చినవి మొత్తం తర్వాత అట్లు కొడతారు. అవి షీట్లకి ఎలా కొడతారు ఏందనేది నేను మీకు చూపించలేను కదా. తర్వాత ఇవన్నీ వాటికి కావాల్సిన రబ్బర్లు, పిన్నులు, షీట్స్ ఇవన్నీ కేజీల లెక్క కొనుక్కొస్తారు ఫ్రెండ్స్. అన్ని తెనాల్లోనే కొనుక్కొస్తారు. ఈ షీట్లు అవన్నీ ఎక్కడ దొరుకుతాయో నేను ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా చెబుతాను. తెనాలిలో కనుక మీకు దగ్గరగా తెనాలి కనుక ఉంటే నేను అడ్రస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి మా వారు షీట్స్కి కొడుతున్నారు. అవి చూడండి ఎలా పిన్ చేస్తున్నారు. ఇవి బరువు తక్కువగానే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఒక పిన్నే పిన్ చేస్తున్నారు. అంతకుముందు మాకు తెలియనప్పుడు మేము 2 పిన్ చేసేవాళ్ళమే. మాకు అంత పిన్నులన్నీ వేస్ట్ అయిపోతూ ఉండేవి. ముందు అన్నీ తెలుసుకుంటూ వచ్చాము. ఇలా సింపుల్గా ఒక పిన్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఎక్కువ వెయిట్ ఉండదు కదా, బాగానే ఆపుతుంది. అంతకుముందు తెలియక మేము 2 పిన్నులు కొట్టేవాళ్ళమే. పిన్నుల ఊరకూరకనే అయిపోతుండేవి. మనకు వచ్చే లాభం మొత్తం ఇలా వేస్ట్ ఖర్చులకే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా తెలివి కనుక మనం చేసుకుంటే మనకు రూపాయి అనేది మిగులుతుంది. ఇది మనం 100 పెడితే తిరిగి మనకు 100 ఇస్తుంది ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మేము అన్నీ క్లియర్గా అనుభవించి ఉన్నాం కాబట్టి మీకు చెబుతున్నాను నేను. ఇవి ప్యాకెట్కి 4 వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మేము ప్యాకెట్కి 4 వేసాము. ఇవి 5 రూపాయల ప్యాకెట్లు. కొంతమంది అయితే మరి 3 వేస్తున్నారు. అలా అయితే సేల్ అవ్వని చెప్పేసి మేము 4 వేసుకుంటున్నాము. 10 రూపాయల ప్యాకెట్లు అయితే 6 వేస్తున్నారు ఫ్రెండ్స్. 10 రూపాయల ప్యాకెట్లు అంతకుముందు మేము చేసాము, కానీ ఇప్పుడు సేల్ అవ్వట్లేదని ప్రస్తుతానికి 5 రూపాయలు మేము చేస్తున్నాము. మార్కెట్లు ఎలా నడిస్తే అలా నడవాలి కదా, అందుకని మేము ఇలా చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, అదిగాక తక్కువ రకం అయితే తీసుకురాము, ఎందుకంటే మళ్ళీ సేల్ అవ్వవని చెప్పేసి మా వారు జీడిపప్పు ఎస్పీ క్వాలిటీ తెచ్చారు ఫ్రెండ్స్. ఇవి రేటు ఎంత పడింది, మనకి ఎన్ని అట్లా వచ్చినాయి ఏంది అని చెప్పేసి నేను మీకు వివరంగా చెప్తాను. ఇవి నేను ఇందాక అడిగి అన్నీ కనుక్కున్నాను ఫ్రెండ్స్. ఇది కేజీ వచ్చి 880 రూపాయలు పడిందంట ఫ్రెండ్స్. నాకైతే అసలు మైండ్ పోయింది రేటు చూసి. మేము 500 కాడి నుంచి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి నేను ప్రెగ్నెంట్ టైంలో ఇంకా 600-650 టైం తెలుసు ఫ్రెండ్స్ నాకు. నేను తిరిగి మళ్ళీ డెలివరీ అంతా అయిపోయి 10 నెలల తర్వాత వచ్చేప్పటికి 880 రూపాయలకి వచ్చింది రేటు. అసలు ఆ రేటు వినగానే నాకు అసలు
షాక్ అయ్యాను నేను. ఇక మనకు వచ్చే లాభం అంతా ఈ రేట్లు పెరిగిన దాంట్లోనే పోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను చక్కగా రాసి పెట్టాను, చూడండి మీరు. జీడిపప్పు ఎస్పీ క్వాలిటీ కేజీ వచ్చి 880 రూపాయలు. ప్యాకింగ్ చేశాక షీట్లు మనం పిన్ చేస్తే 30 వచ్చినాయి ఫ్రెండ్స్. మేము అట్ట అనేది 40 రూపాయలకి వేస్తాము. 40 × 30 1200. ప్యాకెట్లకి షీట్లకి పిన్నులకి రబ్బర్లకి పోయినా 50 రూపాయలు తీసేసిన మొత్తం మనకు వచ్చింది 1200లో 800 + 50 930 తీసేస్తే 270 రూపాయల లాభం వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.